కొంతమంది అసలు ఇస్సాకు పుట్టిందే క్రీస్తు పూర్వం 2048వ సంవత్సరం అంటారు. ఇలా చాలా రకాల థియరీస్ మన వాళ్ళు డెవలప్ చేసి చెప్తుంటారు. మీకెప్పుడైనా ఇలా అనిపించిందా? మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మహాశ్రమల గురించి, రహస్య రాకడ గురించి, బహిరంగ రాకడ గురించి మాట్లాడతారు. ఇది కరెక్ట్గా 24వ అధ్యాయంలో ఉంటుంది. 25వ అధ్యాయంలో బుద్ధిగల కన్యకల గురించి, బుద్ధి లేని కన్యకల గురించి రాయబడి ఉంది. ఈ కన్యకల గురించి 25వ అధ్యాయంలో రాయబడింది కాబట్టి ఇది 2025వ సంవత్సరానికి ముడిపెట్టి ఇదే రహస్య రాకడ జరిగే సమయం అని ఊహిస్తారు. ఇలా మ్యాచింగ్స్ చాలా ఉన్నాయి. ఈ సంవత్సరం రాకడ జరగకపోతే మరలా 2026వ సంవత్సరానికి సరిపోయే మ్యాచింగ్స్ వస్తాయి. మరలా పలానా సంవత్సరం రాకడ అని ప్రచారాలు మొదలవుతాయి. ఇవన్నీ కొంతమంది రాకడ సంవత్సరాన్ని కనుక్కోవాలని ఊహించి వారు వ్యక్తిగతంగా భావించి చెప్పే లెక్కలు మాత్రమే. లాజిక్స్, సైన్స్, సిచ్యువేషన్స్ అన్నీ ఇలా మ్యాచ్ అవుతున్నట్టే అనిపిస్తాయి. కానీ అవన్నీ వాస్తవం అని చెప్పలేం. ఎందుకంటే రాకడ గడియ లేదా ఆ సమయం ఒక మనిషికి తెలియదు అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. మత్తయి సువార్త 24వ అధ్యాయము 36వ వచనం. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే తప్ప ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగడు. ఇక్కడ కూడా ఒక లాజిక్ ఉంది. మనకు ఆ రోజు లేదా సమయం మాత్రమే తెలియదు, కానీ నెల, సంవత్సరం తెలుసుకోవచ్చు అని కూడా అంటారు. మనం కూడా ఇలాంటి విషయాలను మునుపటి వీడియోలో చూసాం లాజిక్స్తో. అయితే ఇలాంటి లాజిక్లు చెప్తూ ప్రతి సంవత్సరం ఇదే రాకడ జరిగే సంవత్సరం అని చెప్పడం ఒక ఊహాగానం మాత్రమే. అది బైబిల్ లెక్కల మీద ఉన్న ఆసక్తి. మనకంటే ముందు వాళ్ళు కూడా ఇలాంటి ప్రచారాలు విన్నారు. ఈ 21వ శతాబ్దం మొదలవుతున్నప్పుడు, అనగా 2000వ సంవత్సరం మొదలవుతున్నప్పుడు బైబిల్లో ప్రతి 2000 సంవత్సరాలకు ఒక ప్రాముఖ్యమైన సంఘటన జరిగింది కాబట్టి మరలా 2000 దాటబోతున్నాం, అదే రాకడ సంవత్సరం అనుకున్నారు. అలాగే యేసుక్రీస్తు పరలోకానికి ఆరోహణమయ్యే ముందు శిష్యులు కూడా మనలాగే ఆతృతతో ఒక ప్రశ్న అడిగారు. ప్రభువా, ఈ సమయంలోనేనా నీవు ఇశ్రాయేలుకు రాజ్యాన్ని తిరిగి అనుగ్రహించేది అని. దానికి ప్రభువు చెప్పిన జవాబు వినండి.